వచ్చింది ఏమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. డిఎస్సిని విజయవంతంగా పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. విభాగాల వారీగా ఖాళీల లెక్కలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 157 విభాగాలు మంజూరైన పోస్టులు ఖాళీల వివరాల్ని నిర్ధారించగా మరో 24 విభాగాలు సమాచారం వెల్లడించాల్సి ఉంది. వాటిలో నేరుగా సో అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఎన్ని ఖాళీ వేకెన్సీస్ ఉన్నాయో ఇచ్చారు, ఇంకా ఇస్తున్నారన్నమాట. అంటే ఈ ప్రాసెస్ కొనసాగుతుందని చెప్తున్నారు. జరిపే పోస్టుల్ని నిరుద్యోగ యువతతో భర్తీ చేయనున్నారు. ఎన్నికల హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆయా శాఖల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ఆ వివరాలు నమోదు చేయిస్తోంది. వాటిని సో నిధి హెచ్ఆర్ఎం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ పోర్టల్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు ఇస్తున్నటువంటి నివేదికల ఆధారంగా దాంట్లో వేకెన్సీస్ని నమోదు చేస్తున్నారండి. ఈవెన్ మనం కూడా వెరిఫై చేసుకోవచ్చు ఆ వేకెన్సీస్ని. మొత్తం వన్స్ అన్ని హెచ్ఓడీలు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ వన్స్ వేకెన్సీ లిస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి గ్రూప్ 2 ఎన్ని ఉన్నాయి, గ్రూప్ 1 ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆయా విభాగాధిపతులు నిర్ధారించాల్సి ఉంది. అన్ని శాఖల్లో కలిపి 30% వరకు ఖాళీలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. అందులోని సో మినిమం ఏంటంటే ప్రతి 100 పోస్టుల్లో 30 పోస్టులు ఖాళీగా ఉంటాయి అంటండి. అన్ని డిపార్ట్మెంట్లు కూడా అంత వేకెన్సీస్ ఉన్నాయి. వాటిని గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా స్టేట్ సర్వీసెస్తో నింపడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 157 విభాగాలు మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాల్ని నిర్ధారించాయి. ఆ ప్రకారంగా 99,000 వరకు ఖాళీలు ఉండనున్నాయి. మరో 24 విభాగాలు ఖాళీల వివరాల్ని నిర్ధారించాలి. మొత్తం 99,000 ఖాళీలు ఉన్నాయంటండి. అంటే నాట్ ఓన్లీ గ్రూప్ 2, గ్రూప్ 1 అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అన్ని, అంటే అన్ని క్యాడర్కి సంబంధించి. ఇంకో 21 శాఖల వివరాల నమోదు ప్రాసెస్ లో ఉంది. ఇవన్నీ పూర్తయితేనే మొత్తం ఖాళీల లెక్క తేరానుంది. ఆర్థిక శాఖ వద్దనున్న వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం ఖాళీలు 13,000గా గుర్తించారు. ఈ శాఖలోని 7 రెవెన్యూ శాఖలో 13,000 ఖాళీలు ఉన్నాయంటండి. సో అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే గ్రూప్ 2లో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. గ్రూప్ 1లో ఆర్డీఓ కానీ, గ్రూప్ 2లో సో డిప్యూటీ తహసీల్దార్స్ కానీ, అండ్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి గ్రూప్ 4 కానీ, మిగతా అన్ని కూడా ఎక్కువగా రావడానికి అవకాశాలు అయితే మనకు కనిపిస్తాయి. హెచ్ఓడీలు ఇప్పటి వరకు 4,787 ఖాళీల్ని నిర్ధారించారు. అందులో నేరుగా నియామకాలు జరిపే పోస్టులు 2,552గా తేల్చారు. సో మొత్తానికి మనకు అర్థమైంది ఏంటంటే ప్రాసెస్ అయితే కంటిన్యూగా జరుగుతుంది. హెచ్ఓడీలు వాళ్ళ యొక్క వేకెన్సీస్ని ఎంతెంత ఉన్నాయో నమోదు చేస్తున్నారు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి వెబ్సైట్లో, హెచ్ఆర్డీ వెబ్సైట్లో వాళ్ళ సంబంధించిన హెచ్ఓడీలు ఇచ్చినటువంటి వేకెన్సీ లిస్ట్ని నమోదైతే చేస్తున్నారు.